హాయ్, మనం ఇవాళ లెషన్ ఎక్సిషన్ కోడింగ్ గురించి తెలుసుకుందాము. అది ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ లెషన్, బినైనా మాలిగ్నెంటా. బినైన్ అంటే నాన్ క్యాన్సరస్, మాలిగ్నెంట్ అంటే క్యాన్సరస్. పాత్ రిపోర్ట్ ఉందా లేదా చూసుకోండి. బినైన్ అయితే 11400 సిరీస్, మాలిగ్నెంట్ అయితే 11600 సిరీస్. ఓకే, ఒకవేళ పాత్ రిపోర్ట్ లేదంటే పెన్ చేయండి చార్ట్. తర్వాత లెషన్ సైజ్ అనేది ఇంపార్టెంట్. లెషన్ సైజ్ ఒకవేళ ఎక్సైజ్డ్ లెషన్ ఇంక్లూడింగ్ మార్జిన్స్ అని చెప్పి ఇప్పుడు 2 సెంటీమీటర్స్ అన్నాడు అనుకో, ఇంక్లూడింగ్ మార్జిన్స్ అంటే మార్జిన్స్తో కలిపి నీకు డయామీటర్ ఇస్తున్నాడు. దీని మీదనే క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. సో ఆ డయామీటర్ని బట్టి ఎక్కడైతే కోడ్ ఉంటుందో దాన్ని బట్టి తీసుకోవాలి. ఒకవేళ లెషన్ ఎక్సైజ్ డయామీటర్ ఎక్స్క్లూడింగ్ మార్జిన్స్ అన్నాను అనుకో, అంత మార్జిన్ సెంటీమీటర్ ఇస్ దిస్ మచ్ అన్నాను అనుకో, ఆ లెషన్ సైజు ప్లస్ 2 సైడ్స్ మార్జిన్ ఉంటుంది కదా, 2 సైడ్స్ మార్జిన్ యాడ్ చేయాలి. సపోజ్ లెషన్ సైజ్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ ఉంది, మార్జిన్ సైజ్ వచ్చేసి 0.5 సెంటీమీటర్స్ అన్నాడు అనుకో, 2 సెంటీమీటర్స్ ప్లస్ 0.5 ప్లస్ 0.5 అంటే ఎంత, 3 సెంటీమీటర్స్ టోటల్ ఎక్సైజ్డ్ డయామీటర్ అనమాట. సో ఈ డయామీటర్ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకుని నీకు ఇది ఉంటాయి. తర్వాత అన్లైక్ రిపేర్ అంటే రిపేర్లో మనం 2 ఇంటర్మీడియట్ రిపేర్స్ 2 సైడ్స్లో జరిగితే అడాప్ట్ చేస్తాం కదా, ఇక్కడ లెషన్స్ని అడాప్ట్ చేయకూడదు. ఎన్ని లెషన్స్ ఎక్సైజ్ చేస్తే అన్ని సిపిటీస్ మనం కోడ్ చేయాలి. ఓకేనా, ఎవ్రీ లెషన్ ఎక్సిషన్ ఈజ్ నీడ్ టు బి సపరేట్లీ రిపోర్టబుల్. తర్వాత ఏ టైప్ ఆఫ్ క్లోజర్ చేస్తున్నాడు, సింపుల్ రిపేర్ అయితే బండిల్ అయిపోతుంది. కాంప్లెక్స్ రిపేర్ కానీ ఇంటర్మీడియట్ రిపేర్ అయితే లెషన్ ఎక్సిషన్ సిపిటీతో పాటు కాంప్లెక్స్ రిపేర్ కోడ్ చేయాలి, ఇంటర్మీడియట్ రిపేర్ కోడ్ చేయాలి. రిమెంబర్, వెన్ ఎవర్ యూ ఆర్ కోడింగ్ ఫర్ 2 or more CPTs, always check NCC edits, and if there is bundling, give 59 modifier or excess modifier. Okay, X modifier తెలుసు కదా, సపరేట్ స్ట్రక్చర్ అని ఎక్సెస్ మోడిఫైర్ అది ఇవ్వాలి. ఇంకేం చెప్పాలి, 2 అనటమిక్ గ్రూప్స్లో డివైడ్ అయి ఉంటాయి ఈ కోడ్స్. అవేంటి, ట్రంక్, ఆర్మ్స్, లెగ్స్ ఒక అనటమిక్ గ్రూప్. తర్వాత ఫేస్, స్కాల్ప్, నెక్, హ్యాండ్స్, ఫీట్, జెనైటాలియా ఇది ఇంకొక అనటమిక్ గ్రూప్. సో బీ కేర్ఫుల్ ఆన్ దిస్ లెషన్ ఎక్సిషన్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ ఇన్ ఎక్సైజ్డ్ డయామీటరే మీరు కోడ్ చేయాలి, నాట్ ద లెషన్ సైజ్ అనమాట. తర్వాత ఎక్స్క్లూడింగ్ మార్జిన్స్ ఇస్తున్నాడా, ఇంక్లూడింగ్ మార్జిన్స్ ఇస్తున్నాడు, ఈ మెజర్మెంట్ని బట్టే మీకు క్వశ్చన్స్ అన్నీ సిపిసిలో ఉంటాయి. సో this is about lesion excision coding. Hope if this is helpful, please like it, share it and subscribe to my channel. Okay, thank you.